జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 24,729 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ గెలిచారు. ఈ విజయంతో గ్రేటర్ సిటీలో మరో సీటు ఖాతాలో వేసుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. బైపోల్లో సత్తా చాటాలనుకున్న బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ దెబ్బకు కారు పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కేవలం 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ 43, బీఆర్ఎస్ 25, బీజేపీ 20 ఓట్లు దక్కించుకున్నాయి. జూబ్లీహిల్స్ హస్తగతమైంది. 2023 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన రెండో బైపోల్లో కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ముఖ్య నేతల సమన్వయంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు సీఎం. ఎన్నికల ప్రచారం మొదటి నుంచి జూబ్లీహిల్స్ లో గ్రాండ్ విక్టరీ కొడతామని ధీమాగా చెప్పారు ముఖ్యమంత్రి. అనుకున్నట్టుగానే ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూకుడు కొనసాగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ బైపోల్లో పార్టీని గెలిపించి అటు లీడర్లు ఇటు క్యాడర్లో జోష్ నింపారు. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కంటోన్మెంట్ బైపోల్లో సూపర్ విక్టరీ కొట్టింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ మంచి మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్ మరో సిట్టింగ్ సీట్ జూబ్లీహిల్స్ లోనూ సత్తా చాటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తమ్ముడిలా ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఇక ముందు అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ లాగా కక్షపూరిత రాజకీయాలు ఉండబోవని చెప్పారు. ఓటమి భయంతోనే ఇన్ని రోజులు బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ సందర్భంగా మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాల్లో నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అలానే మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ నాయకులు మా అన్న రేవంత్ అన్న గారికి, మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథం గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులందరికీ అండ్ మా ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, మా పార్టీ
కార్పొరేటర్స్, స్థానిక కార్పొరేటర్స్కు, ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంతో కష్టపడ్డందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం కల్పించినందుకు మా పార్టీ పెద్దలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పార్టీ కార్యకర్తలు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీస్లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి, అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో, దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే, నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనమంతా ఒకటే, అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం, కలిసి పని చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మా అనేక దుష్ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను, నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు. ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, పత్రికా సోదరులు, మీడియా సోదరులు మా యొక్క కష్టాన్ని, మా యొక్క ప్రచార విధానాన్ని ప్రజల్లోకి మీ ద్వారా కూడా చాలా వెళ్ళింది. ప్రజలకు నమ్మకం కలిగింది మా మీద. దానికి కూడా మీ పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్. డెవలప్మెంట్ ఈజ్ అవర్ ఎజెండా అండ్ అపార్ట్ ఫ్రమ్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ మీ. డెఫినెట్లీ మా ప్రాంతంలో అన్ని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ని అన్నీ కూడా రెనోవేషన్ చేయించి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఫెసిలిటీస్ అందిస్తూ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుండేలా మా జూబ్లీస్ ఒక ఆరోగ్యవంత నియోజకవర్గంలో, ఒక విద్యకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తాం. నన్ను వాళ్ళు ఏమన్నా చేసి ఉంటే, అభివృద్ధి 10 సంవత్సరాలు చేసి ఉంటే చెప్పి ఓట్లు అడగాల. ఎంతసేపు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని, నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి 40 ఏళ్ళ సంబంధం. ఈ సంబంధాన్ని విడగొట్టే ప్రయత్నంలో అనేక దుష్ప్రచారాలు చేసినారు. దానికి జవాబు మా ప్రజలే చెప్పినారు. వాళ్ళకి మహిళ అనో, ఉమెన్ అనో, పార్టీ అనో కాదు, మా ప్రాంత ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ అన్న పాలనపై నమ్మకం ఉంది. కాంగ్రెస్ వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఒక మహిళనో ఇంకోటనో మేము ఎలక్షన్ కొట్టలేదు. మా ప్రాంత ప్రజలంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా మమ్మల్ని గెలిపించినారు. అన్న ఏ జమానంలో ఉన్నా ఇంకా సిస్టమ్ మారింది. వాళ్ళు ఓటమి భయంతో ఈ రోజు కాదు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటే ఇది ఒక కొత్త, ఇప్పుడు ఇన్ని రోజులు ఒకటైపోయింది. ఇప్పుడు కొత్తగా రిగ్గింగ్ అని దౌర్జన్యం అవన్నీ తప్పుడు మాటలు. ఇది ప్యూర్లీ పబ్లిక్ మ్యాండేట్. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీస్ని మంచి నియోజకవర్గంగా, ఒక రోల్ మోడల్, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పనిలో నేను ఉంటాను.